జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అన్యాయం. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి లేక చాలా అవస్థలు పడడం చూసి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అంకురార్పణ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి బదులు విబిజి రామ్జీ పేరును పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయించే విధంగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ అంటే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి దూత మన గాంధీజీ, స్వతంత్రం తెచ్చిన గాంధీజీ పేరు ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది గత 15-20 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన 100 రోజుల ఉపాధి హామీ పథకం. ఆ రోజుల్లో ప్రధానమంత్రి గారు ఊరూరు తిరగడం వలన గ్రామాలు పని లేకుండా, ఉపాధి లేకుండా వలస వెళ్తున్నాయని చెప్పేసి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. అలాంటిది ఈరోజు విబిజి రామ్జీ అని చెప్పేసి పెట్టారు. అది మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. 60-40 60-40 ఈరోజు ఏ స్టేట్ కూడా 40% భరించడానికి సిద్ధంగా లేదు. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వము ప్రయత్నిస్తుంది. ఇటువంటి ఈ పథకాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం గారు దయచేసి దీన్ని రద్దు చేసి పాతది ఎలాగుండో దాని ప్రకారం నడవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దీన్ని పూర్తిగా విబిజి రామ్జీ యొక్క పథకాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ధన్యవాదాలు.